నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేర్ అండ్ క్యూర్ హోమియో అవయవ దాన ప్రోత్సాహ ఐక్యవేదిక అద్దంకి పట్టణ ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో అవయవ దాన అవగాహన సదస్సు అద్దంకి పట్టణంలో కేర్ అండ్ క్యూర్ హోమియో స్టోర్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ అధికారి జి నాగేశ్వరరావు మాట్లాడుతూ మనిషి మరణించిన తర్వాత అవయవాలు శరీరం మట్టిపాలు అయ్యే కంటే దానం చేసి మరొకరికి జీవితాన్ని ఇవ్వచ్చన్నారు. హోమియోపతి వైద్యులు కావూరి రఘుచందు మాట్లాడుతూ అవయవ దాన కార్యక్రమాన్ని వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులకు పంచుకున్నట్లయితే సత్ఫలితాలు సాధించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, కాటూరి వెంకట నర్సయ్య, పి రాజలక్ష్మి, బోయిపాటి రవి, రాచమల్లు, శివ ఆంజనేయులు, ఎల్ చంద్రశేఖర్, దేవరపు గంగాధర, పిసిహెచ్ కోటయ్య, కె అనిల్ కుమార్, సూరి, బోయపాటి హనుమంతరావు, ఎల్ శాంతిప్రియ, మాగంటి శివ నాగేశ్వరరావు, హనుమంతరావు, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. రెండవది ఒప్పించటం. మేడం చెప్పారు ఇందాక, అవసరమైతే మన కుటుంబ సభ్యులను ఒప్పించినప్పుడు మన వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ చేత ఒప్పించడం అనేది ఒకటి. నేను నా వైపు నుంచి మాత్రం పర్సనల్గా నేను ఇచ్చాను ఆల్రెడీ. మా మిస్సెస్ కూడా ఓకే అంది. ఇవాళ లేదు, స్కౌట్ క్యాంపు శ్రీకాళహస్తిలో ఉంది, తను కూడా వచ్చేది ఈ సదస్సుకి, రాలేకపోయింది. తను యూటీఎఫ్లు యాక్టివ్ అని ఉంటుంది. అందువల్ల ఇది మేము మొదటి నుంచి కూడా మా వైపు నుంచి ఏంటంటే మా ఆదర్శంగానే ఉండటానికి మా నేను మ్యారేజ్ అలాగే చేసుకున్నాను, మా పిల్లలిద్దరికి అట్లా చేశాను. మా ఫాదర్ మొదట ఇంత అవగాహన లేదు అవయవదానం మీద. మా ఫాదర్ మాత్రం పార్టీ జెండా కప్పాను, సిపిఎం. మా మదర్కి యూటీఎఫ్ జెండా కప్పి చేశాను కార్యక్రమం. ఎటువంటి ఇటువంటి ఏమి లేకుండా మామూలు కార్యక్రమం జరిపామన్నమాట. అలాగే మనం ఇక్కడ కూడా చేయాల్సింది ఏంటంటే కార్యక్రమం జరిపేటప్పుడు మనం గుర్తించటం, ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించాలి. ప్రత్యేకంగా అద్దంకిలో మనం ఏం చేయగలుగుతాం చేద్దాం. ఇంకొకటి ఏంటంటే అసలు ఇప్పుడు మనకున్న ఆచార వ్యవహారాల్లో ఇప్పుడు అఘోరాలు చూస్తున్నాం. ఇప్పుడు కుంభమేళాలు వాళ్ళ దగ్గర ఉన్న పురులు మన కాలేజీలో లేవట్టుంది. మేళల్లో చూస్తుంటే ఒక్కొక్క మేళలో 5 పురులు 6 పురులు కనపడతాయి. మరి మనం మెడికల్ కాలేజీలో ఉన్నాయా అనిపిస్తే డౌట్ వస్తుంది నాకు. ఇప్పుడు అది మన ఆచార వ్యవహారాల్లోనే ఉన్నది ఇన్బిల్ట్. మనం దానిలో నుంచి రాలేకపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాం. ఇంత కష్టపడటానికి కారణం అదే. లేకపోతే అసలు ఇంత మంచి విషయాన్ని ఇంత మనం ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అంటే మన ఆచార వ్యవహారంలో ఉంది. ఇంకా జాగ్రత్తగా కుటుంబ సభ్యులందరినీ ముఖ్యంగా పిల్లలు ఒప్పించడం ఇంపార్టెంట్. మన తర్వాత మన పిల్లలే చేసేది ప్రధానంగా. లేకపోతే మన మిసెస్ కానీ లేకపోతే ముందు చనిపోతే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు. అందుకని వాళ్ళిద్దరు ఒప్పుకొని పిల్లలు కూడా ఒప్పించారంటే రంగారెడ్డి గారు చేసినట్టు కనుక అందరం చేస్తే అప్పుడు ఈ సమస్య రాదు. కుటుంబ సభ్యులు అందరూ చేశారు ఇంకో ఇంకేముంది అక్కడ, అదేముండదు మ్యాటర్. అందువల్ల మన కుటుంబ పరిసరాల్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు చనిపోతే ఇట్లా చేయొచ్చు అనేది. నేను మా ఫాదర్ మదర్ చేసినప్పుడు మాత్రం కుటుంబ సభ్యులందరూ కూర్చొని మేము మాట్లాడుకుని ఓకే చేసుకున్నాం. మిగిలిన వాళ్ళు కూడా ఒప్పించాం. ఇప్పుడు ఈ విధంగా చేసేటట్టుగా. మరి మామూలుగా అందరూ ఉంటే జంగం అన్నీ ఉంటాయి కదా, ఏం లేకుండా చేసాం. ఊళ్ళో చేసి నేను ఒకడినే నిడుబ్రోలో. అట్లా కొన్ని విషయాల్లో మనం చేయటం చాలా ఇబ్బందికరం. అందరూ 4 మాటలు అంటారు, దాన్ని తట్టుకోవాలి. మరి మీరు తప్పు చేస్తున్నారు అంటారు వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి. మరి వాళ్ళు చెప్పేది వినాలి, మనం వాళ్ళు ఒప్పించాలి. అవన్నీ వందల సంవత్సరాల నుంచి ఉన్నది, తేలికైంది. ఇప్పుడు మనం అట్లా చిటికేస్తే పని అవ్వదు. చాలా జాగ్రత్తగా ఒప్పించాలి. కాబట్టి ఇవన్నీ మంచి కార్యక్రమం. ఇది మేము కొనసాగిస్తాం. ఇక్కడ వచ్చిన అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా మీరు శ్రమ కోర్టు వచ్చారు. తర్వాత కాలంలో కూడా మనం పెద్ద సదస్సు పెడదాం. ఆ సదస్సులో కూడా మీరు అందరు రావాలని కోరుతూ ఇంతతో ముగిస్తాము. గుండె, లివరు, కిడ్నీలు, కళ్ళు, అట్లా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ 8 మందికి గ్రీన్ ఛానల్ ద్వారా అప్పటికప్పుడు హెలికాప్టర్లో, విమానాల్లో వాటిని పంపిణీ చేసి గ్రీన్ ఛానల్లో 8 మంది జీవితాలకి పునర్జన్మ, అటువంటి మరణం రావాలని ఆ తల్లి కోరుకుంది. ఇంకా అంతకన్నా పరాకాష్ఠ సేవకి ఏముంటుందండి? అటువంటి నిస్వార్థమైనటువంటి వ్యక్తులు మన టీంలో కలిసి పనిచేయటం, వారి యొక్క అడుగుదాడల్లో మేము కూడా కలిసి పనిచేసే అదృష్టం కలగటం అదృష్టంగా భావించుకుంటూ, మరి చివరిలో మనకి ప్రశ్నోత్తరాలు ఉంటాయి. వక్తలు చాలా తక్కువ నిమిషం మాట్లాడతారు. మీరు వినేదానికన్నా మీరు అడిగి తెలుసుకునేది ఎక్కువ ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం 6:30 కల్లా మన సెషన్ క్లోజ్ చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు ఎన్ని ప్రశ్నలు ఉన్నా మీరు దయచేసి మీరు మనస్ఫూర్తిగా అడగండి. మాకు తెలిసినవి ఇక్కడ మేము చెబుతాం.
మాకు తెలియని సంక్లిష్టమైనటువంటి ఏమైనా ఉంటే మేము తెలుసుకొని మళ్ళీ మీకు మేము తెలియజేద్దాం. మరి సారు బోయపాటి రవి గారు, ఆయన పతంజలి యోగపీఠ మన ప్రకాశం జిల్లా అధ్యక్షులు, వారు కూడా మన ఐక్యవేదికలో సభ్యులుగా ఉన్నారు. మరి వారిని కూడా క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా